2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ రోజు స్టాక్ మార్కెట్ లో అయితే ఎలక్షన్ డే యొక్క ప్రభావం అయితే స్టాక్ మార్కెట్ లో ఉన్నట్టయితే ఖచ్చితంగా చూడొచ్చు. ముఖ్యంగా మార్నింగ్ లాభాల్లో స్టార్ట్ అయిన మార్కెట్ అయితే ఆ విధంగానే లాభాల్లో కొనసాగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా లాభాల్లోనే క్లోజ్ అవడం చూడొచ్చు. ముఖ్యంగా బెంగాల్లో అంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రావడం అనేది మార్కెట్ కి కొన్ని పాజిటివ్ చేయొచ్చు. తర్వాత మిడిల్ ఈస్ట్ లో వారు తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్ పాజిటివ్ లో వెళ్ళడానికి మెయిన్ కారణం అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంచెం పాజిటివ్ గా రన్ అవడం జరిగింది. సో మన మార్కెట్స్ కూడా ఈ రోజు పాజిటివ్ నే క్లోజ్ అవడం జరిగింది. మాట్లాడతాం దీనిపైన. మనతో మాట్లాడడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్లు పడిపోవడానికి మెయిన్ కారణం అంటే ఏం చెప్తారు? ప్రాఫిట్ బుకింగ్ ఉదయం అయితే ఎగ్జిట్ పోల్ అంటే కౌంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో బీజేపీ ఫేవర్ అయిపోతుంది వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తూ ఉన్నాయో 1000 పాయింట్ దాకా పెరిగి మొత్తం రిజల్ట్స్ వచ్చే టైంకి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఓన్లీ 355.90లో క్లోజ్ అవడం జరిగింది. ఒక టైంలో 77,910 హైలోకి వెళ్ళడం జరిగింది. 77,269లో క్లోజ్ అయింది. అంటే 77,910 77,269 మైనస్ చేస్తే సుమారు 650 పాయింట్లు అనమాట. అంటే 910 మైనస్ 200 అంటే 40 ఒక 740 640 355 ఇప్పుడు ఉన్నది. అంటే ఓవరాల్ ఒక 1000 పాయింట్ల వరకు పెరిగి తగ్గడం జరిగింది. ఏం జరిగింది అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అయితే ఎందుకు జరిగింది ఇవాళ అంటే ఇదే మెయిన్ ఏంటిది, రిజల్ట్స్ రావటం. రిజల్ట్స్ ఏవైతే 5 రాష్ట్రాల్లో 3 బీజేపీకి ఫేవర్ అవ్వటం, ఇక 2 అనేది అంతకుముందు నుంచి అంటుందే. కేరళం అనేది ఆల్రెడీ కాంగ్రెస్ మిత్రపక్షాలతోటి ఒకటి ఉంది, అది ఓకే. ఇకపోతే తమిళనాడుది లెక్క వేసుకోలేదు వాళ్ళు ఎప్పుడు కూడా. అంటే వీళ్ళు డిఎంకే అన్నా డిఎంకే ఇప్పుడు కొత్త పార్టీ విజయ్ది వీళ్ళతోటే ఉంది, మిగిలింది ఓకే. ఇక అంటే ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్ బీజేపీకి వచ్చేసిందో ఆటోమేటిక్ గా మార్కెట్లు పుంజుకోవడం జరిగింది. ఓపెనింగే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవటం జరిగింది. మళ్ళీ రిజల్ట్స్ అన్ని క్లోజ్ అయ్యే టైంకి ఫాలో అవటం కూడా జరిగింది. అంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగిపోయింది. ఇకపోతే మనం ఏదైతే ఓవరాల్ గా ఇవాళ అన్ని పాజిటివ్ లోనే అంటే నిఫ్టీ 50 121.75 పెరిగింది. బిఎస్సి సెన్సెక్స్ 355.90, నిఫ్టీ 500 వచ్చి 147.21, నిఫ్టీ బ్యాంక్ వచ్చి ఓన్లీ 15 పాయింట్లతోటే ఉంది. ఐటీ మాత్రం కొంచెం ఫాలో అవడం జరిగింది, 277.81. మిడ్ క్యాప్ వచ్చి 102 ప్లస్ లోనే ఉంది. తర్వాత బిఎస్సి బ్యాంక్ వచ్చి 85 పాయింట్ ప్లస్ లో ఉంది. నిఫ్టీ 200 81 పాయింట్ ప్లస్ లో ఉంది. నిఫ్టీ 100 145 ప్లస్ లో ఉంది. స్మాల్ క్యాప్ కూడా పాజిటివ్ లోనే 78.45. బిఎస్సి 500 225.72 ప్లస్ లో. తర్వాత బిఎస్సి 500 కూడా ప్లస్ లోనే అయింది. తర్వాత ఈ ఎన్ఎస్సిలో 50లో ఏవైతున్నాయో 38 ప్లస్ లో ఉన్నాయి, 13 మైనస్ లో ఉన్నాయి. ఇక బిఎస్సి సెన్సెక్స్ వచ్చేటప్పటికి 22 ప్లస్ లో ఉన్నాయి, 8 మైనస్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటిది అంటే ఇప్పుడు మళ్ళీ హర్ముజ్ జల్సంది ఓపెన్ చేయడానికి ట్రంప్ ప్రయత్నాలు చేస్తుండు అనేది ఒకటి. తర్వాత గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ లో ఉండటం ఒకటి, యుఎస్ బాండ్స్ తగ్గటం అనేది ఒకటి. వీటన్నిటితోటి మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ హర్ముజ్ జల్సంధిని వేరే వాళ్ళు అంటే ఇరాన్ కాకుండా అమెరికా వాళ్ళు కాకుండా వేరే ఏదైతే మిత్ర దేశాలు ఉంటాయో వాళ్ళ నౌకలు కూడా హర్ముజ్ జల్సంధి దగ్గర ఆగిపోయినాయి. దాంతో ఏం జరుగుతుంది, ఈ ట్రంప్ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. జలసంధిలో ఏవైతే చిక్కుకుపోయినటువంటి విదేశీ నౌకలు ఉన్నాయో వాటిని సురక్షితంగా గమ్యస్థానాన్ని చేర్చడానికి ఒకటి ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని ఒకటి ప్రకటించడం జరిగింది. దీంతో ఆయన సోషల్ పోస్ట్ లో పెట్టడం జరిగింది. దాంతో అంటే యుద్ధంలో భాగంగా అన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నౌకలు ఏవైతే జలసంధిలో చిక్కుకుపోయినాయో వాటిని విడిపించాలనేది. అయితే దాంతో ఏమవుతుంది, ఆటోమేటిక్ అవన్నీ కనుక నౌకలు బయటకు వస్తే ఆటోమేటిక్ ఈ క్రూడ్ ఆయిల్ తగ్గిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ తగ్గిపోవడం జరుగుతుందో ఆటోమేటిక్ గా మళ్ళీ ఇప్పుడైతే యుద్ధం జరిగే కనపడట్లేదు. వాతావరణం అంతా యుద్ధం జరగకపోయినా చర్చలు జరగకపోయినా అంటే ఈ నౌకలన్నీ కనుక బయటకు వస్తే ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ ఏదైతే క్రూడ్ ఆయిల్ చమురుందో అది తగ్గిపోతుంది ధర. ఎప్పుడైతే ధర తగ్గిపోయింది అనుకో అంటే సప్లై పెరుగుద్ది, డిమాండ్ తగ్గిపోద్ది, ధర తగ్గిపోతుంది. ధర ఎప్పుడైతే తగ్గిపోద్దో ఆటోమేటిక్ గా ఉంటుంది. కానీ
ఇప్పుడు వరకు అలానే ఉండే, ఇప్పుడే కొంచెం మళ్ళీ చేంజ్ అయింది. ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో 4% వరకు పెరగడం జరిగింది. ఇక గోల్డ్, సిల్వర్ కొంచెం ఫాల్ అవడం జరిగింది. గోల్డ్ ఒక 1.5% ఫాల్ అయింది. సిల్వర్ ఒక 3.5% ఫాల్ అయింది. కానీ ఓవరాల్ గా మార్కెట్లు పాజిటివ్ లోనే ఉన్నాయి. ఈ బ్రెంట్ ఆయిల్ మాత్రం 112 పాయింట్లు, ఇప్పుడు $112.2 ట్రేడ్ అవుతుంది. అయితే మనం చూడవలసింది ఏం లేదు. ఇప్పుడైతే యుద్ధం జరిగే కనపడట్లేదు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర చర్చలన్నీ జరగాలి. చర్చలు జరగకపోయినా యుద్ధం జరగదు, చర్చలు జరగవు. ఆ హర్ముజ్ జలసంధి కనుక ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ముందు సద్దుమణుగుద్ది అనమాట వ్యవహారం. తర్వాత ఆటోమేటిక్ గా చిన్నగా చర్చలు, లేకపోతే ఎన్నటి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అవన్నీ కూడా తర్వాత రోజుల్లో జరిగినప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం సద్దుమణిగినట్టు వ్యవహారం. అందుకని అంటే మార్కెట్ పాజిటివ్ లోనే ఉంటాయి. ఇంకొకటి రిజల్ట్స్ వస్తున్నాయి. కాకపోతే రిజల్ట్స్ ఇంకా చాలా రావాలి. జనరల్ గా ఏంటంటే మన ఏప్రిల్ 30 వరకు రావాలి. కానీ ఏప్రిల్ 30 వరకు పెద్దగా రాలేవు. ఒక 400 ఎంతో వచ్చినాయి అంతే. అయితే ఇంకా మనకి 4,600, 4,700 కంపెనీల రిజల్ట్స్ రావాలి. అవన్నీ కూడా ఇవాళ మే 4వ తారీఖు వచ్చినాం. ఇంకా ఈ 11 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి. మే 15 వరకు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కంప్లీట్ అవ్వాల్సిందే. ఏవైతే పెండింగ్ పడ్డాయో అవన్నీ లేట్ పెనాల్టీ తోటో, లేకపోతే రిజల్ట్స్ బాగా లేకపోతే లేట్ గా అనౌన్స్ చేయటమో జరుగుతుంది. అవన్నీ మనం ఇక చూడకూడదు. మనం చూడవలసింది మే 15 వరకు ఏవైతే మాక్సిమం వస్తాయో, ఏవైతే రిజల్ట్స్ మేజర్ ఉంటాయో, లార్జ్ క్యాప్ కంపెనీలు ఉంటాయో, ఏ గ్రూప్ కంపెనీలు ఉంటాయో అవన్నీ మనం ఫాలో అవ్వాలి. అవన్నీ కూడా మే 15 వరకు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడే మనము ఈ రిజల్ట్స్ ని మనము బేస్ చేసుకొని చూడవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ఇప్పటి వరకు రిజల్ట్స్ అంటే 5,000 పైన ఉండేటువంటి కంపెనీలకి ఇవాళ 400 వచ్చినాయి. అంటే 4,600, 4,700 కంపెనీలు ఇక ఈ 10 రోజుల్లో వచ్చిన తర్వాత అంటే ఓవరాల్ గా ఇండివిజువల్ గా స్క్రిప్ట్స్ మీదే ఫాలో అవుతారు. ఇక ఏ సెక్టార్లో ఏ షేర్లు పెరిగినాయి, అవి స్క్రీనర్లు ఉంటాయి, అవి చెక్ చేసుకుంటూ వాటిని గోల్డ్ మనం అంటే చెప్పండి. గోల్డ్ అండ్ సిల్వర్ పరిస్థితి ఏం చేస్తుంది సార్? మెయిన్ ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ పెద్దగా చూసుకుంటున్నారంటే యుద్ధం ఆగిపోయే స్థితికి వచ్చింది. కొంచెం గ్లోబల్ మార్కెట్ లో కూడా కొంచెం మంచి మూవ్‌మెంట్ అయితే స్టార్ట్ అయింది అనుకోవచ్చా? గోల్డ్ లో ఓకే. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ మళ్ళీ ఇప్పుడు చేంజ్ అయింది. 4% పెరిగింది. అందుకని గోల్డ్, సిల్వర్ కూడా ఫాల్ అయింది. ఇప్పుడు గోల్డ్ 1.5% మైనస్ లో ఉంది. సిల్వర్ ఒక 3.5% మైనస్ లో ఉంది. అయితే ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప ఈ గోల్డ్, సిల్వర్ పెరిగేది లేదు. కానీ ఓవరాల్ గా అయితే గోల్డ్, సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ కి సేఫ్. కానీ ఈ వొలటాలిటీ, ఈ అప్ అండ్ డౌన్, యుద్ధ వాతావరణం ఇవన్నీ ఉన్నంత వరకు గోల్డ్, సిల్వర్ పెరిగే అవకాశం చాలా తక్కువ. మళ్ళీ ఈ ట్రంప్ ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్రెంట్ ఆయిల్ తగ్గనంత వరకు ఈ గోల్డ్, సిల్వర్ పెరిగేది లేదు. కానీ ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఓకే. ఓకే. సార్ రేపు ఎట్లా ఉంటుంది సార్ మార్కెట్? అంటే ఈ రోజు యుద్ధం యొక్క సారీ మనం ఎలక్షన్ రిజల్ట్ ఎఫెక్ట్ ఉందని అంటున్నారు. రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్? రేపు పాజిటివ్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మీరు అన్నట్టు ఒక న్యూస్ ఏంది, వరల్డ్ మార్కెట్లు పాజిటివ్ లో ఉండటం, ఈ హర్ముజ్ జలసంధిని వేరే దేశాల నౌకలు ఉన్నాయో దాన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి ట్రంప్ అనటం, ఈ 2 పాజిటివ్ న్యూస్. ఒకటి ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఇంకో పాజిటివ్. అంటే మనకి 3-4 కారణాలతోటి మన మార్కెట్లు వాళ్ళ పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఏంటిదంటే ఒకటి ఎలక్షన్ రిజల్ట్ పాజిటివ్ బీజేపీకి రావటం, నెంబర్ వరల్డ్ మార్కెట్. ఈ వరల్డ్ మార్కెట్లు ఎందుకు పెరిగినాయి అంటే ట్రంప్ ఏదైతే హర్ముజ్ జలసంధి ఓపెన్ చేసి వేరే తటస్థంగా ఉన్నటువంటి నౌకలు, అంటే ఇరాన్‌కి గాని, అమెరికాకు సంబంధం లేనటువంటి వేరే ప్రపంచ దేశాల నౌకలు కూడా అక్కడ ఆగిపోయినాయి. ఆ దేశాలన్నీ ఆర్థికంగా చితికిపోతాయి, ఈ క్రూడ్ ఆయిల్ లేదని అవి రిలీజ్ చేయడంతోటి ఆ న్యూస్ తోటి మార్కెట్లు పాజిటివ్ లోకి రావచ్చు. రేపు కూడా అలానే ఉండొచ్చు. ఏది పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యే సూచనలు. ఇప్పుడు ఎందుకంటే పాజిటివ్ లోనే క్లోజ్ అయినాయి ఏషియన్ మార్కెట్లన్నీ. మళ్ళీ ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే రన్ అవుతున్నాయి. కాబట్టి మనమేమి అంటే ఓకే, పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యే సూచనలు కనపడదు. కాకపోతే రేపు మనకి మంగళవారం వీక్లీ నిఫ్టీ ఎక్స్పైరీ అన్నమాట. అదొకటి మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు యూరోపియన్ మార్కెట్ ఫ్లాట్ గా నడుస్తున్నాయి. అంటే ప్లస్ కాదు, మైనస్ పెద్దగా కాదు, కానీ కొంచెం మైనస్ లోనే నడుస్తున్నాయి. ఏషియన్ మార్కెట్ మాత్రం మొత్తం ప్లస్ లోనే క్లోజ్ అవడం జరిగింది. మన మార్కెట్లు కూడా ఎప్పుడైతే ఏషియన్ మార్కెట్లు ప్లస్ లో క్లోజ్ అయినాయో, యూరోపియన్ మార్కెట్లు మైనస్ తోటి ఓపెన్ అయినాయో, మన మార్కెట్లు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అంటే 1000 పాయింట్ల వరకు పెరిగినటువంటిది 355 పాయింట్లలో క్లోజ్ అవడం జరిగింది. అంటే 650 పాయింట్లు ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగిపోయింది అన్నట్టు మనది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ రాత్రికి అమెరికా మార్కెట్లు ఎలా క్లోజ్ అవుతాయి, రేపు ఉదయం మళ్ళీ ఏషియన్ మార్కెట్లు ఎలా అయితే అనే దాని మీదనే మన మార్కెట్లు ఓపెన్ అవుతాయి. కానీ ఓవరాల్ గా రేపు వీక్లీ నిఫ్టీ ఎక్స్పైరీ డే కాబట్టి
ఒకవేళ మళ్ళీ మంగళవారం ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ జరిగినా ఇంకొంచెం కూడా జరగవచ్చు. కానీ ఇండివిజువల్ షేర్స్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో ఆచితూచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత డేటా ఉంది ఇప్పుడు. అంటే 400 కంపెనీల్లో సుమారు మంచి మంచి కంపెనీలు చాలా వచ్చినాయి. ఇంకా మొత్తం 15వ తారీఖు అయిపోతే 16వ తారీఖు సెక్టార్ వైజు ఏ సెక్టార్లో 83 సెక్టార్లు ఉంటాయి. ఆ 83 సెక్టార్లో ఫిల్టర్ చేసుకొని కనుక ఇన్వెస్ట్ చేస్తే ఒక 3-4 నెలల వరకు, అంటే మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేంత వరకు సేఫ్ అన్నమాట. అది చూసుకోవాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.